వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో టీమిండియాకు విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. లాంగ్ గ్యాప్ తర్వాత టెస్ట్ ఫార్మాట్కు స్టార్ ప్లేయర్ రెడీ అవుతున్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో తలపడబోతున్నాడు. భారీ అంచనాల మధ్య ఆడబోతున్నాడు. స్వదేశంలో దాదాపు 18 నెలల తర్వాత టెస్టుల్లో బరిలో దిగబోతున్నాడు. సవాల్ విసిరే చెన్నై పిచ్పై ఆడబోతున్నాడు. స్వదేశంలో చివరిగా గతేడాది మార్చిలో కోహ్లీ టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. అప్పుడే బిగ్ స్కోర్ సాధించాడు. అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాపై వీరకొట్టుడు కొట్టాడు. ఏకంగా 186 పరుగులతో ఆకట్టుకున్నాడు. అభిమానులను ఎంటర్టైన్ చేశాడు. కానీ ఓవల్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాను గెలిపించలేకపోయాడు. ఒక ఇన్నింగ్స్లో 14 పరుగులు చేశాడు. మరో ఇన్నింగ్స్లో 49 పరుగులకే పరిమితమయ్యాడు. కరేబియన్ గడ్డపై మాత్రం హిట్ అయ్యాడు. రోసోలో 76 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో 121 పరుగులతో రాణించాడు. సౌత్ ఆఫ్రికాతో సెంచూరియన్లో తొలి ఇన్నింగ్స్లో 38 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 76 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కేప్ టౌన్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 46, రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో విరాట్ బరిలో దిగలేదు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్తో మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. దీంతో బంగ్లాదేశ్పై విరాట్ పంజా విసిరాలని అభిమానులు కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్పై కోహ్లీకి మంచి రికార్డులే ఉన్నాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 54.62 యావరేజ్ను నమోదు చేశాడు. 437 పరుగులు సాధించాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న చెపాక్లో కోహ్లీకి రికార్డులు గొప్పగా ఏమీ లేవు. చెన్నైలో విరాట్ 4 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 6 ఇన్నింగ్స్ల్లో కలిపి 267 పరుగులు సాధించాడు. యావరేజ్ 44.50. చెన్నైలో విరాట్ కోహ్లీ 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. దాదాపు 40 రోజుల రెస్ట్ తర్వాత బరిలో దిగుతున్న స్టార్ ప్లేయర్ కొన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉంది. మరో 58 పరుగులు చేస్తే చాలు 27,000 పరుగుల క్లబ్లో చేరతాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటి వరకు విరాట్ 591 ఇన్నింగ్స్ల్లో 26,942 పరుగులు చేశాడు. సచిన్ 623 ఇన్నింగ్స్ల్లో 27 పరుగుల మార్కును అందుకున్నాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 3 మాత్రమే 27,000 పరుగుల క్లబ్లో ఉన్నారు. సచిన్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. మొత్తంగా దిగ్గజాల సరసన చెన్నైలో విరాట్ చేరాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.